జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ ద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద. జయ 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 శ్రీ చైతన్య శ్రీ జయ జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ ద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద. జయ 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 చైతన్య శ్రీ జయ జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ ద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద. జయ 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 శ్రీ చైతన్య శ్రీ గౌర భక్త బృంద. జయ జయ అద్వైత గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. భక్తులకి ఇస్కాన్ మంగళూరు వారిచే ఈ భక్తి సదాచార కార్యక్రమము రాధా గోవింద మందిరం నిర్వహింపబడుతోంది. క్లాస్కి వచ్చిన మీకు అందరికి స్వాగతం అండి, సుస్వాగతము, ప్రణామాలు. ప్రణామాలు అందరికీ. ఎందుకంటే మనము చైతన్య మహాప్రభు గురించి తెలుసుకోబోయే ముందర ఈ సిసి ఆదిలీలలో మనకి ఆధ్యాత్మిక గురువులు గురించి తెలుసుకుందాము. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితమేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం ఏన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుత పదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సాగర రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరతుషే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. శ్రీ శ్రీ రాధా గోవిందునికి జై, శ్రీ చైతన్య మహాప్రభువుకి జై. శ్రీ ఆదిలీల మనకి చైతన్య చరితామృతము శ్రీ చైతన్య మహాప్రభు యొక్క ఆయన జీవిత కథ అన్నమాట. అది ఎవరు రచించారు? ఆయన యొక్క లీలలు 3 లీలలుగా, అందుకే 3 విభాగాలుగా విభజింపబడింది. ఆదిలీల, మధ్యలీల, అంత్యలీల. ఆదిలీల, మధ్యలీల ఆయన లీలలు 3 విభాగాలుగా విభజింపబడ్డాయి అన్నమాట. ఈ ఆది
లీల మొదటి భాగంలో మనం తెలుసుకునే ముందర ఆధ్యాత్మిక గురువుల గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే చైతన్య మహాప్రభు యొక్క ఈ చరితాన్ని మనకి బెంగాలీలో రచించింది ఎవరు? కృష్ణదాస కవిరాజ గోస్వామి. ఆయన ఎంత వృద్ధుడైనా అత్యద్భుతంగా దాన్ని రచించి అందజేయడం జరిగింది. దీన్ని మన ప్రభుపాదుల వారు, మన ఫౌండర్ ఆచార్య, ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య ప్రభుపాదుల వారు ఆంగ్లంలోకి ఆయన అనువదించి అన్ని భాషల్లోకి అందేటట్లుగా మన వాళ్ళు అందించారన్నమాట మనకిది. ఈ చైతన్య మహాప్రభు ఎవరు? మనకి ప్రభుపాదుల వారు చెప్తారు మొట్టమొదటే, శ్రీ రాధాకృష్ణుల సంయుక్త రూపమే శ్రీ చైతన్య మహాప్రభు. అంటే మనకి రూపానుగులం మనమంతా. అంటే శ్రీల రూప గోస్వామి ఆయన పాద చిహ్నాల్ని మనం ఖచ్చితంగా అనువదించే భక్తులకు ఎవరు ప్రాణం? ఆయనే ప్రాణం అన్నమాట చైతన్య మహాప్రభు. ఎవరెవరికి శిష్యులు అనేది చూద్దాము. ఇప్పుడు శ్రీల రూప గోస్వామి, సనాతన గోస్వామి సోదరులు, వాళ్ళు ఇరువురు భగవానునికి చైతన్య మహాప్రభువుకి ముఖ్య అనుయాయుడు ఎవరు ఉంటారంటే స్వరూప దామోదర గోస్వామి ఉంటారు. ఆయనకి ప్రధాన అనుయాయులు ఎవరంటే శ్రీల రూప గోస్వామి, సనాతన గోస్వామి అనమాట. శ్రీ చైతన్య మహాప్రభుకి స్వరూప దామోదర గోస్వామి ఆంతరంగిక సేవకుడు. ఆయన అసలు పేరు మనకు తెలుసు కదా, చైతన్య మహాప్రభు అసలు పేరు విశ్వంభర. ఈ రూప గోస్వామి శిష్యుడు రఘునాథ గోస్వామి. మనకు షడ్ గోస్వాముల గురించి మనం తెలుసుకున్నాం కదా, అందరినీ వరుసగా రఘునాథ గోస్వామి గురించి కూడా తెలుసుకున్నాం అనమాట. ఇప్పుడు వీళ్ళకి ఎవరైతే కృష్ణదాస కవిరాజ గోస్వామి రచయిత రూప గోస్వామి వారికి, రఘునాథ దాస గోస్వామి వీళ్ళిద్దరికి ప్రత్యక్ష శిష్యుడు అనమాట ఈయన. ఇంకా అంటే ఈ పరంపర చెప్పుకుంటున్నాం, ఎలా వచ్చారు పరంపర ద్వారా. కృష్ణదాస కవిరాజ గోస్వామి ప్రత్యక్ష శిష్యుడు ఎవరు? నరోత్తమ దాస ఠాకూర్ అనమాట. ఆయనకు ప్రత్యక్ష శిష్యుడు శ్రీల విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్. విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్లకి జగన్నాథ దాస బాబాజీ. మనకి భగవద్గీత గ్రంథంలో అందరూ పరంపర ఉంది కదా, చూసే ఉంటారు మీరు. శ్రీల భక్తి వినోద ఠాగూర్ల గురువు ఆయన జగన్నాథ దాస బాబాజీ అనమాట. ఆయన తర్వాత గౌర కిషోర దాస బాబాజీని శిష్యునిగా స్వీకరించారు. ఆయనే ప్రభుపాదుల వారి గురువు అయిన శ్రీ భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి వారికి గురుదేవుడు అనమాట. ఈయన మనకి ప్రభుపాదుల వారికి గురువు. ఇది గురు శిష్య పరంపర. ఎందుకంటే ఈ మన ప్రభుపాదుల వారు చెప్తారన్నమాట, ఈ చైతన్య చరితామృతంలో మొట్టమొదట మనకి ఏం చూస్తున్నాము అంటే, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా కీర్తన, జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద చైతన్య మహాప్రభు, జై అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద. నిత్యానంద ప్రభువు, అద్వైత ప్రభువు, ఈ బృందం అంతా భక్త బృందం. మనకి రోజు మనం చదువుకునే హరే కృష్ణ మహామంత్ర జపంలో మనం ముందుగా ఏం చెప్పుకుంటాము? జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర. మనకి చెప్పుకున్నాకే మంత్రం చెప్తాం, శ్రీవాసాది గౌర భక్త బృంద. వాసాది ఆయన శ్రీవాసాచార్యులు ఉంటారు కదా, ఆయన. వీళ్ళందరూ 5 మంది. ఎవరి ఏ రూపం అనేది కూడా మనకు తెలుస్తూ ఉంటుంది అనమాట. రాధాకృష్ణుడు. ఓకే, ఈ ఆధ్యాత్మిక గురువులు ఇక్కడ చెప్తున్నారు కదా 5 మంది. చైతన్యేల తత్వము, నిత్యానందేల మహత్యము, అద్వైత తత్వము, పంచతత్వం. ఈ తత్వాలు మనకి చెప్తాను. ప్రతీక, మనకు ఆ శ్లోకం ప్రతీక అనమాట. ఇది మనకి పంచతత్వ మంత్రం. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. శ్రీ చైతన్య మహాప్రభు, భగవాన్ నిత్యానంద, శ్రీ అద్వైత గదాధర పండితుడు, శ్రీవాస ఠాకూర్లకు నా గౌరవపూర్వక ప్రణామాలు. మరియు చైతన్య భక్తుని, భగవంతుని భక్తులందరూ, కృష్ణదాస కవిరాజ గోస్వామి అందరినీ
స్తుతిస్తున్నారన్నమాట. ఈ పంచతత్వం అనేది సంపూర్ణ సత్యం లేదా భగవంతుని యొక్క 5 అంశాలు. సంస్కృతం నుండే తీసుకున్నారు. పంచ అంటే 5 మరియు తత్వం అంటే సత్యం లేదా వాస్తవం. చైతన్య మహాప్రభు స్వయంగా కృష్ణుడు, ఆయన కృష్ణ అవతారం. ఆయన నిత్యానంద ప్రభు, కృష్ణుడు బలరాముని మొదటి వ్యక్తిగత విస్తరణ. బలరాముడు తెలుసు కదా, మొట్టమొదటి విస్తరణ శ్రీకృష్ణ మహా నుండే బలరాముడి విస్తరణ, తర్వాత చతుర్వ్యూహము, తర్వాత మనకు తెలుసు ద్వితీయ చతుర్వ్యూహము, అలా వస్తుంది కదా అన్నమాట. అద్వైతాచార్యులు ఎవరు? విష్ణువు మరియు సదాశివుడు రెండింటినీ కలిపిన అవతారం లేదా సంలీన రూపం. గదాధర పండితుడు రాధారాణి. శ్రీవాస ఠాకూర్ ఎవరు? కృష్ణుని యొక్క స్వచ్ఛమైన భక్తుడు నారదుని. ఇది వివరణ ఇస్తున్నారు అనమాట ఇక్కడ. ఎస్, సంపూర్ణ సత్యం యొక్క 6 వైవిధ్యాలు ఎలా ఉంటాయి? గురువులు ఎవరు? మనకి గురువులు బోధిస్తేనే కదా మనకు వచ్చేది. ముఖ్యంగా మనకి ప్రామాణిక గురువుల ద్వారానే ఏదైనా అభ్యసిస్తే మనకి అవగాహన చేసుకోగలుగుతాం. పరతత్వం అంటే ఏమి, భగవంతుడేమి, భగవంతుడి లీలలేమి, ఇవన్నీ తెలుసుకోవాలంటే మనకి శ్రీకృష్ణ పరమాత్మే మనకి ఎక్కడ చెప్పారు? భగవద్గీతలో చెప్పారు కదా, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శి. ఆత్మదర్శి అయిన గురువును ఆశ్రయించి నీవు తెలుసుకో. ఎట్లా తెలుసుకోవాలి? వినయంతో శుశ్రూష చేసి నీ సందేహాలని అతి వినయంగా అడిగి ఆ సేవ ద్వారా ఒక గురువుని ఆశ్రయించి తెలుసుకోవాలి అని చెప్పి చెప్పున్నారు కదా. ఆ గురు శిష్య పరంపరలో మనకి దీక్షలు ఇచ్చేవాళ్ళు దీక్షా గురువులు, ఆధ్యాత్మిక గురువులు ఉంటారు, శిక్షా గురువులు. ఇవన్నీ మనకి భగవద్గీత, భాగవతం, ఇతర చైతన్య చరితామృతం, భక్తి రసామృత సింధువు, ఇవన్నీ బోధించడానికి మనకి శిక్షా గురువులు ఉంటారు అనమాట. భక్తులు శ్రీవాస్ ఠాకూర్. ఎందుకంటే సంపూర్ణ సత్యం యొక్క 6 వైవిధ్యాలు ఎవరు? దీక్షా గురువులు, శిక్షా గురువులు. అవతారాలు అద్వైతాచార్య. ప్రకాశం అంటే విస్తరణలు. ఎవరు ప్రధాన విస్తరణ ఎవరని చెప్పుకున్నాము? బలరాముడు అనుకున్నాం కదా, నిత్యానంద ప్రభు. శక్తి గదాధర పండితులు. మనకి శ్రీకృష్ణ భగవాన్ని లాదిని శక్తి రాధాదేవి కదా, గదాధర పండితులు. ఇవి సత్యం యొక్క అవతార 6 వైవిధ్యాలు అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ. సరే, గురువులు, ఈ ఆధ్యాత్మిక గురువులు ఎలా ఉంటారు? దీక్షా గురువు, శిక్షా గురువు ఇప్పుడే చెప్పుకున్నాం కదా. దీక్షా గురువు దగ్గర ఒక దీక్ష తీసుకున్న తర్వాత అతడు మెల్లిమెల్లిగా భక్తియుత సేవలో ప్రవేశించిన తర్వాత తదుపరి మొట్టమొదట హరినామ దీక్ష, తర్వాత బ్రాహ్మణ దీక్ష తీసుకుంటారు. తర్వాత శిక్షా గురువుల దగ్గర జ్ఞానాన్ని గడిస్తారనమాట. ఇది గురు శిష్య పరంపరలో మనకి వీళ్ళ ద్వారా ఆ జ్ఞానం పొందేదానికి అవకాశము ఉంది. గురువుల్లో రకాలు ఇప్పుడు వివరిస్తుంటారు అనమాట. దీక్షా గురువు ఒకటి. ఏం చేస్తారు దీక్షా గురువులు? ఇవన్నీ స్కాన్ డిజేబుల్ కోర్స్ చేసిన వాళ్ళకి ఐడిసిలో కూడా మనకి వచ్చింది. సూచనలు ఇస్తుంది, పరంపరకి కనెక్షన్ ప్రారంభిస్తుంది. అధికారులు ఆధ్యాత్మిక నామాన్ని ఇస్తారు, మంత్రాన్ని ఇస్తుంది. శిష్యుల ప్రతిజ్ఞలను స్వీకరిస్తారు, శిష్యుల పాపపు ప్రతిచర్యలను తొలగిస్తారు. దీక్షల్లో మనకి ఒక దీక్షా గురువు నుంచి ఇవన్నీ పొందగలుగుతారు. ఆ దీక్ష సమయం తర్వాత, దీక్ష తీసుకున్న తర్వాత మన నామం మారిపోతుంది. వైష్ణవ పరంపరకి మనము కనెక్ట్ అయిపోతాం అనమాట. మంత్రం మనకి మంత్రోపదేశం జరుగుతుంది, మన ప్రతిజ్ఞలు స్వీకరిస్తారు, మన పాపాలన్నీ తొలగిస్తారు అన్నమాట. శిక్షా గురువులు ఎంతమైనా ఉండొచ్చు, దీక్షా గురువు ఇక్కడే ఉంటారు, సూచనలు ఇస్తారు, మనకి పరంపరకి అనధికారంగా కనెక్ట్ చేస్తారు అనమాట. శిక్షా గురువు ద్వారా ఏమైనా తీసుకోవచ్చు. ఇవి వీళ్ళిద్దరికి ఉన్న ఇది ఒకే రకంగా వాళ్ళ డ్యూటీస్ అన్నమాట వాళ్ళు చేసేది. ఓకే, సిసి మధ్యలీల 19లో 151లో ఏం చెప్తున్నారంటే, బ్రహ్మాండ ప్రమితే కో నా భాగ్యవాన్ జీవ గురు కృష్ణ ప్రసాదే పాయ భక్తి లత బీజ. భక్తి, చైతన్య మహాప్రభు భక్తిని ఎలా పొందగలుగుతారంటే దాన్ని ఒక
భక్తియుత సేవలో ప్రవేశించినప్పుడు బీజం పడినట్లే. ఒకసారిగా భక్తియుత సేవలో ఒక భక్తిలత అనే బీజము మొలకెత్తిందంటే అది ఎలా ఎలా పైకి వెళ్ళిపోతుంటుంది. మన యొక్క బ్రహ్మాండం యొక్క ఆచ్ఛాదనలో తొలగించుకుని ఆధ్యాత్మిక లోకం వరకు బ్రహ్మ తేజస్సు దాటి ఆధ్యాత్మిక లోకంలో ప్రవేశించి అక్కడికి పోయి భగవాన్ని కనెక్ట్ అవుతుంది. దానికి మరి ఏ చెట్టు అయినా కానీ ఏ తీగైనా కానీ పైకి ఎగబాకాలంటే ఏం కావాలి? నీరు పోయాలి కదా. మరి భక్తిలతకి ఏం పోస్తున్నాము? శ్రవణ కీర్తనములు అనే భక్తి చేస్తే అది భక్తిలత మొలకెత్తుతుంది. ఇక్కడ ఏం చెప్తున్నారు ఈ శ్లోకానికి అర్థము? వారి కర్మల ప్రకారం అన్ని జీవులు మొత్తం విశ్వంలో సంచరిస్తున్నాయి. వాటిలో కొన్ని ఎగువ గ్రహ వ్యవస్థలకు ఎలివేట్ చేయబడుతున్నాయి, మరియు కొన్ని దిగువ గ్రహ వ్యవస్థలోకి వెళుతున్నాయి. అనేక మిలియన్లు సంచరించే జీవరాశులలో చాలా అదృష్టవంతుడు కృష్ణుడి కృపతో సద్బుద్ధి గల ఆధ్యాత్మిక గురువుతో సహవాసం చేసే అవకాశాన్ని పొందుతాడు. కృష్ణుడు మరియు ఆధ్యాత్మిక గురువు ఇద్దరి దయతోటువంటి వ్యక్తి భక్తి సేవ యొక్క లత యొక్క బీజాన్ని పొందుతాడు. బీజం అప్పుడే పైకి వెళ్ళేదానికంటే కూడా బీజం ముందు పడే విధానం చెప్తున్నాను. జీవులు మొత్తం విశ్వంలో జీవులంతా ఉంటారు. ఇది కొంచెం ఇంగ్లీష్ వర్షన్ కూడా పెడితే బాగుంటుంది. ఇవి జీవులంతా కూడా వారి వారి కర్మల ప్రకారం మన పాప పుణ్యాలను అనుసరించే కదా మనకి తర్వాత జన్మలు నిర్ణయించబడతాయి. అలాగే ఏ లోకంలో ఎంత కాలం ఉండాలని నిర్దేశించేది కూడా మన కర్మ ఫలాలే అనమాట. అలాగా ఉత్తమ లోకాలకి ఎవరు వెళ్తారు? ఉత్తమ లోకాలకి, అధమ లోకాలకి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఈ కొన్ని 84 లక్షల జీవజాతుల్లో ఎవరు అదృష్టవంతుడు అంటే భగవంతుడి దయతో ఒక ఆధ్యాత్మిక గురువు దొరికిన వాడు సహవాసం చేసే సాధు సంఘ, అది ఎవరు? ఆధ్యాత్మిక గురువు భక్తుడి సాధు సంగత్వం దొరికిందంటే కృష్ణుడు మరియు ఆధ్యాత్మిక గురువు సహకారంతో అటువంటి వ్యక్తి భక్తి సేవ యొక్క ఒక బీజము వేయగలుగుతాడు అనమాట, పొందగలుగుతాడు. అది మళ్ళీ అల్లుకుంటుంది, ఆ అదృష్టము దొరుకుతుంది అనమాట. ఎస్, ఆచార్యం మాం విజయనీయం అని చెప్పేసి శ్రీమద్ భాగవతం 11:17 విజానీయ అని 27లో చెప్తున్నారు. ఆచార్యుని నేనేం తెలుసుకోవాలి, మరియు అతనిని ఏ విధంగానూ అపరపరచకూడదు. అతను దేవతలందరికీ ప్రతినిధి కాబట్టి అతన్ని సాధారణ వ్యక్తిగా భావించి అసూయపడకూడదు. ఆచార్యుడికి ఇచ్చే గౌరవము మనకి శ్రీమద్ భాగవతము 11వ అధ్యాయంలో 11వ స్కందంలో 17వ అధ్యాయంలో 27వ శ్లోకంలో చెప్తున్నారు. మాతాజీలు ఎవరి దగ్గర ఇప్పుడు రెడీగా ఉంటే కొంచెం పుస్తకం తీసి శ్లోకము అనువాదం చదవగలుగుతారా? అంటే భగవంతుడే మనకందరికీ తెలుసు. ఆధ్యాత్మిక గురువు అంటే ఎవరు? ఒక ప్రామాణిక గురువు. భగవంతుడు ఆయన యొక్క ప్రతినిధి గురువు. భగవంతుడు స్వయంగా వచ్చినా సరే, ఆయన ప్రతినిధిని పంపించినా సరే అనమాట. అందుకని ఆధ్యాత్మిక గురువుకి భగవంతుడికి ఇచ్చినంత గౌరవం ఇవ్వాలి. మనకి భగవంతుడు ఆధ్యాత్మిక గురువు ఇరువురు ఒకేసారి మన ముందర ఉంటే మొట్టమొదట మనం మన ప్రమాణాలు అర్పించాల్సింది ఎవరికి? ఆధ్యాత్మిక గురువుకి అనమాట. ఎందుకంటే గురువుగా భగవంతుడే ఒక గురువుని ఆశ్రయించు అని మనకి భగవద్గీతలో బోధించారు. దేవతలందరికీ ప్రతినిధి. అందుకని ఎప్పటికీ కూడా ఆధ్యాత్మిక గురువుని సాధారణ వ్యక్తిగా భావించి అసూయ పడకూడదు అనమాట. ఆదిలీల 1.5లో ఏం చెప్తున్నారంటే 5వ శ్లోకంలో రాధాకృష్ణ ప్రాణయ వికృతి లాదిని శక్తి అస్మాత్. రాధాకృష్ణ ప్రణయ వికృతి లాదిని శక్తిరస్మాత్ ఏకాత్మానావసి భువి పురా దేహ భేదం గతౌతో చైతన్యాఖ్యం ప్రకట మధునా త్వద్వయం చైతన్యమాప్తం రాధాభావద్యుతి సువలితం నౌమి కృష్ణ స్వరూపం. శ్రీ రాధా మరియు కృష్ణుడి ప్రేమ వ్యవహారాలు భగవంతుని అంతర్గత ఆనందాన్ని ఇచ్చే శక్తికి అతీతమైన వ్యక్తీకరణలు. రాధా మరియు కృష్ణుడు వారి గుర్తింపులో ఒకరైనప్పటికీ గతంలో వారు తాము విడిపోయారు. ఇప్పుడు మళ్ళీ
ఈ రెండు అతీంద్రియ గుర్తింపులు మళ్ళీ శ్రీకృష్ణ చైతన్య రూపంలో ఏకమయ్యాయి. రాధాకృష్ణుల సంయుక్త రూపమే శ్రీ చైతన్య మహాప్రభువు. ఎందుకంటే ఆయన యొక్క హ్లాదిని శక్తి, ఆయన ఆనందము, ఆ ప్రణయ కలాపాలన్నిటివి ఎవరివి? దేవదేవుని హ్లాదిని శక్తి యొక్క దివ్య ప్రకట అయి ఉన్నాయన్నమాట. ఒకే రూపమైనా కూడా నిత్యంగా వేరే వేరే రూపాల్లో ఉన్నారు. ఇప్పుడు చైతన్య మహాప్రభు రూపంలో వాళ్ళు రెండు ఏకమైపోయారు. కాబట్టి స్వయంగా చైతన్య మహాప్రభు శ్రీకృష్ణుడు అయినప్పటికీ కూడా రాధారాణి భావము దేహకాంతి పొందారనమాట. అట్లాంటి చైతన్య మహాప్రభు రూపంలో వచ్చారని ఇక్కడ మనకి చెప్పబడుతుంది. శ్రీకృష్ణ చైతన్య రాధాకృష్ణ నహి అన్య. చైతన్య మహాప్రభు రాధా మరియు కృష్ణుల కలయిక రూపం. చైతన్య మహాప్రభు రూపానికి కారణాలేమి? ఆయన ఎందుకు వచ్చారు మనకి? ఈ ఆయన యొక్క అవతారానికి ఏమి కారణాలు అని ఇక్కడ చెప్తున్న. రూపానికి కారణాలేమి? అంతర్గత కారణాలు, బాహ్య కారణాలు రెండు విధాలుగా విభజింపబడ్డాయి అన్నమాట. బాహ్య కారణాలపై కనపడేవి మనకి ఈ ప్రపంచానికి నిర్దేశించిన కారణాలు. బాహ్య కారణాలు అంటే భౌతిక. ఈ హరినామ ప్రచారం చేయడానికి, హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలవు నాస్తియవ 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 గతిరన్యత అని, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని భక్తి ప్రచారం చేస్తానికి, హరినామ ప్రచారానికి అద్వైత ఆచార్య ప్రార్థించారు. అద్వైతాచార్యులు ఒకసారి ఆయన జన్మ కోసము ప్రార్థిస్తారు. ఆయనకు తెలుసు వస్తున్నారని చైతన్య మహాప్రభు అన్నమాట. భక్తి సేవను ఆచరణాత్మకంగా ప్రదర్శించడానికి. భక్తి అనేది ఎలా భాగవతులు ఎలా ఉంటారో, భాగవతంలో ఎలాగైతే భక్తియుత సేవని అందులో చెప్పగలిగారో, చెప్పబడిందో అది ఆచరించి చూపించిన మహామనీషి, మహాభక్తుడు శ్రీ చైతన్య మహాప్రభు అనమాట. ఏదైతే భక్తితో సేవ ఉందో దాన్ని అంతగా ఆచరించి ప్రదర్శించడానికి ఇవి బాహ్య కారణాలు. నామ ప్రచారానికి, అద్వైత ఆచార్యుల ప్రార్థనలకి, భక్తి సేవల్ని ప్రదర్శించడానికి ఆయన వచ్చి ఆచరించి చూపించారు అనమాట. అంతర్గత కారణాలు రాధారాణి ప్రేమను అర్థం చేసుకోవడానికి. రాధిని శక్తి కదా, రాధారాణి పడుతున్న ఆనందాన్ని అర్థం చేసుకోవడానికి, తనలోని అద్భుతమైన లక్షణాలు అర్థం చేసుకోవడానికి, తనను తాను అర్థం చేసుకోవడానికి. రాధాకృష్ణుల ప్రేమ స్వరూపమైన, అందుకని ఆ ప్రేమను అర్థం చేసుకోవడానికి, ఆమె పడుతున్న ఆనందం, ఈ బృందావన లీలల్లో ఆమె ఎంత ఆనందాన్ని అనుభవించారో రాధాకృష్ణ, అందుకని అది తనను తాను తెలుసుకోవడానికి, అద్భుత లక్షణాలను అర్థం చేసుకోవడానికి అంతర్గత కారణాలు, ఆయన ఉద్భవానికి గల కారణాలు ఇక్కడ చెప్పబడుతున్నాయి అన్నమాట. నిత్యానందేర మహత్వం. గజేంద్ర నందన జయి సచి సుత హోయిలో సే బాలరామ హోయిలో నీతై అని ఇక్కడ వ్రజరాజు కుమారుడైన శ్రీకృష్ణుడు చైతన్య భగవానుడు శశి కుమారుడు అయ్యాడు. తల్లిదండ్రులు తెలుసు కదా, శచీదేవి, అంటే ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. మరియు బలరాముడు నితై, నిత్యానంద ప్రభువు అయ్యాడనమాట. ఈ తర్వాత హరే కృష్ణ జీవిత చరిత్ర వస్తుంది. ఆదిగురు నిత్యానంద భగవాను ఉపభాగము శేషనాథ్. అంటే మనకి బలరాముడు ఎవరు? సాక్షాత్ అనంతుడు, ఆదిశేషుడు. అందుకు శేషనాథ. నిత్యానంద భగవాను ఉపభాగం. కారణ సముద్రం, గర్భ సముద్రం మరియు పాల సముద్రంపై శయనించిన విష్ణువు, అతని పూర్ణ భాగాలు మరియు అతని పూర్ణ భాగాల భాగాలు ఇక్కడ చెప్తున్నారు. ఎవరెవరు అని? వాళ్ళిద్దరూ ఆదిశేషుడు మరియు శ్రీకృష్ణ విష్ణువు అని చెప్పేసి. ఆ మహావిష్ణువు ఉన్నారు కదా, కారణోదక సాయి విష్ణు. అలాగా ఆయన పూర్ణ భాగాలు మరియు పూర్ణ భాగాలు అంటే ఆయన సాంశలు వస్తూ ఉంటాయి కదా శ్రీకృష్ణుడి నుంచి, అవి చెప్తున్నారు అనమాట. అద్వైత తత్వం చూద్దాం. అద్వైతాచార్య భగవానుడు మహావిష్ణువు మరియు సదాశివుని అవతారం, హరిహర స్వరూపం అనమాట. మహావిష్ణువు పరమేశ్వరుడైన హరి నుండి భిన్నత్వం లేనివాడు కాబట్టి ఆయనను అద్వైతుడు అని మరియు భక్తిని ప్రచారం చేస్తున్నందున అతను ఆచార్య అని పిలువబడ్డాడు అనమాట. అద్వైతుడు అంటే ఒకటే, ఏకం మనకి.
ఆయన హరి నుంచి భిన్నత్వం లేనివాడు. పరమేశ్వరుడైన హరి అంటే ఇక్కడ ఈయన మన లోకాలకే ఈశ్వరుడు. ఎవరు? హరి, శ్రీహరి. ఆయన నుంచి వేరు కాదు ఆయన. ఆయన హరి ఒకడే కాబట్టి అద్వైతుడు అని పేరు. ఆయనకి భక్తి ప్రచారం చేస్తున్నందుకు ఆచార్య. అది ఆయన ఎవరెవరికి ఆ పేర్లు ఎలా వచ్చాయని ఇక్కడ చెప్తున్నారు అనమాట. అని ఆచార్య అని చెప్పబడతారు. మనకి ఈ 14వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, పంచతత్వాత్మకం కృష్ణం భక్త రూప స్వరూపకం భక్తావతారం భక్తాఖ్యం నమామి భక్త శక్తికం. పంచతత్వాత్మకం అంటే 5 దివ్య తాత్విక విషయాలను కూడినట్టి కృష్ణం, శ్రీకృష్ణ భగవానుని భక్తుని రూపంలో ఉన్న 5 దివ్య తాత్విక విషయాలను కూడినట్టి శ్రీకృష్ణ భగవానుని కృష్ణ రూపంలో ఉన్న భక్త రూపంలో స్వరూపకం అంటే భక్తుని స్వరూపంలో భక్తావతారంలో భక్తాఖ్యం భక్తునిగా తెలియబడుతూ నమామి భక్త శక్తికం అట్టి భక్తునికి శక్తి ప్రదానం చేసే భగవంతుని శక్తి. నమామి అంటే వందనాలు. భక్త శక్తికం అంటే భక్తునికి శక్తి ప్రదానం చేసే భగవంతుని శక్తి. భక్తుడు, భక్తి అవతారం, భక్తి స్వరూపం, స్వచ్ఛమైన భక్తుడు మరియు భక్తి శక్తి వంటి తన లక్షణాలకు భిన్నంగా లేని పరమేశ్వరుడైన కృష్ణుడికి నేను నా ప్రణామాలు అర్పిస్తున్నాను. కవిరాజ గోస్వామి వారు అర్పిస్తున్నారు అన్నమాట భక్తులకు. ఆయన స్వచ్ఛందంగా ఒక భక్తుడు. భక్తి అవతారం తీసుకున్నారు. భక్తి స్వరూపం, స్వచ్ఛమైన భక్తుడు, భక్తి శక్తి వంటి భిన్నంగా లేని ఆ కృష్ణుడికి చేస్తున్నాను అని చెప్పి చైతన్య మహాప్రభు చేస్తున్నారు. శ్రీ చైతన్య మహాప్రభు, శ్రీ నిత్యానంద ప్రభు మరియు శ్రీ అద్వైత ప్రభుల మహిమలను ఓపికగా వింటే, మరియు వారి భక్తులు, భక్తి కార్యకలాపాలు, పేర్లు మరియు వారి కీర్తి, వారి అతీంద్రియ ప్రేమ మార్పిడి యొక్క మధురమైన స్వభావాలతో పాటు సంపూర్ణ సత్యాన్ని నేర్చుకుంటారు. అవి వాళ్ళ ప్రభువులది మనం అర్థం చేసుకోవాలంటే మనకు కావాల్సింది శ్రద్ధ, విశ్వాసము, భక్తి. అలా ఓపిక కంటే శ్రద్ధ కావాలి మనకి. మా ప్రభు అద్వైత ప్రభుల మహిమలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళ భక్తి కార్యకలాపాలు, వాళ్ళ పేర్లు, కీర్తి, వాళ్ళ అతీంద్రియ ప్రేమ మార్పిడి. వాళ్ళు భగవంతుణ్ణి ఎలా ప్రేమించగలిగారు, చైతన్య మహాప్రభువుని ఆయన నుంచి ఎలా ప్రేమ అందిపుచ్చుకున్నారు, అక్క మధురమైన స్వభావాలతో పాటు సంపూర్ణ సత్యం కూడా తెలుసుకుంటారు. విధేయతతో వినడం వల్ల చెప్పారు కదా, తద్విద్య ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి జ్ఞానం జ్ఞానిన సమదర్శన. మనం ఎలా తెలుసుకోవాలి? అత్యంత వినయంతో అనమాట, విధేయతతో వినడం వల్ల అజ్ఞానం యొక్క అన్ని దోషాల నుండి హృదయము విముక్తి పొందుతుంది. ఎవరికైనా కానీ ఆ వినయ విధేయతలనేది ఉండాలి. శ్రవణం మనకి భగవంతుడు 7వ అధ్యాయంలో మొట్టమొదటి శ్లోకాలు ఏం చెప్తారు? ఏదైనా కానీ అర్జునుడికి టచ్ను చెప్పేది విను అంటారు. అందుకే మన నవవిధ భక్తి మార్గాల్లో శ్రవణం అనేది అత్యంత ముఖ్యమైనది. ఏదైనా కానీ మన జ్ఞానం తొలగించుకోవాలంటే ముందు గురువుల వద్ద నుంచి శ్రవణం చేయాలి. అప్పుడు మన కృష్ణునిపై గాఢ ప్రేమను పొందుతారు. ఇదే శాంతి మార్గము. మనకి మొట్టమొదట ఈరోజు ఈ విధంగా గురువుల గురించి, మనకు చైతన్య మహాప్రభు గురించి కొద్దిగా తెలుసుకున్నాము. తదుపరి నెక్స్ట్ వచ్చే వారము మళ్ళీ కొంత తెలుసుకోగలుగుతాం.